శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మన సురేశ్వర్ల వారి మానసోల్లాసము చూస్తూ వస్తూ ఉన్నాము. 5వ శ్లోకము దాని ఉల్లాసంలో ఉన్నాము. ఇప్పుడేం జరిగిందంటే దేహేంద్రియ ప్రాణాలు, దేహం ప్రాణం ఇంద్రియం అని ఉంటాయి. ఇంకిదే అల్టిమేట్ అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ గ్రూప్‌ని చూసి ఇంద్రియాలన్నీ కదిలి పని చేస్తూ ఉన్న, ప్రాణంతో ఉన్న దేహమే నేను అని అనుకునే వాళ్ళుంటారు. వాళ్ళని గూడా మళ్ళీ విడిగా దేహంతో ఉన్నవాళ్ళు, దేహమే నేను అన్న దేహాభిమానంతో ఉన్న వాళ్ళ గురించి ఆ విధంగా అనుకోవడంలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ మతంలో ఉన్న లోతుపాతులన్నీ విచారించి తర్వాత ఇంద్రియాల గురించి ఆలోచన చేసి, తర్వాత ప్రాణం గురించి ఆలోచన చేసి, కాబట్టి ఇక్కడెక్కడ మనము తెలుసుకోవాలనుకుంటున్న ఆత్మ లేదు. ఇవన్నీ ఆ ఆత్మ నుంచి ప్రతిఫలిస్తూ ఉన్న ప్రతిబింబాలు అని నిర్ణయించి ఇంక తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటాము. ఈ రకంగా వెళ్తూ ఉన్న మార్గంలో మనం ముందు దేహం గురించి డిస్కషన్ మొదలుపెట్టాం గదా! వీళ్ళుంటారు చార్వాకులు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ చార్వాకులు ఎట్లా ఉంటారంటే అందంగా మాట్లాడతారు. వాళ్ళు ఎంతసేపు దేహం వరకే చూడగలరు. దాన్ని దాటి చూడలేరు. వాళ్ళ చూపు ఇంకా వ్యాపించలేదు. ఓన్లీ స్థూలమైన ఆకారాలను చూసి మాత్రమే వాళ్ళు ఉన్నది అని చెప్పగలరు. ఆ స్థూలమైన ఆకారం కనపడకపోతే లేదు అని చెప్తారు అంతవరకే. ఆత్మ దాకా వాళ్ళ జ్ఞానం వ్యాపించలేదు. ఏదో కుండల్లాగా వాళ్ళ కళ్ళ ముందు కనిపించాలి ఏదైనా సరే. ఈ రకంగా ఉన్నవాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, దేహం కాబట్టి ఏముంది? పొడుగ్గా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, ఏదో యవ్వనంలో ఉన్నారు, పసిపిల్లలు అని దేహాల్ని గదా చూపించి అంటాము. అట్లానే జాతః అస్తి పరిణతః వృద్ధః క్షీణః మృతః అని షడ్వికారాలు దేనికున్నాయి? దేహానికే గదా! వర్ణాశ్రమ విభాగాలన్నీ కూడా దేహం కోసమే నిర్ణయించబడ్డాయి గదా! జాత కర్మలు దగ్గర నుంచి మొదలుపెట్టి అంతకన్నా ముందు నుంచి వెనకాల దాకా, దహన కర్మల దాకా షోడశ సంస్కారాలన్నీ దేనికి నిర్ణయించారు? దేహానికే గదా అవన్నీ కూడా విధించబడ్డవి. శతంజీవా అని శుభాశిష్యులు బెస్ట్ విషెస్ దేనికి చెప్తారు? దేహానికే గదా! అని చార్వాకులు ప్రపంచాన్ని వంచిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అల్పచేతనులు కానీ పెద్ద మాటలున్నవాళ్ళు. బుద్ధి తక్కువ కానీ మాటలు మాత్రం పెద్దవి. కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద మాటలతో వాళ్ళ అల్పమైన బుద్ధంతా ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని మోసం చేస్తూ ఉంటారు. ప్రపంచాన్ని మోసం ఏం చేస్తారేమో గానీ, ముందు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా. వీళ్ళ గురించి మనము పోయిన వారము ఇంతవరకు చదువుకుంటూ వచ్చాము. అయితే ఈ శతంజీవ అన్న దగ్గర నా మనసాగింది. ఎన్ని చోట్ల మనం శతంజీవ అని అంటాము అని చూస్తూ వెళ్ళాను. ఈ బెస్ట్ విషెస్ మనం ఎప్పుడెప్పుడు చెప్తామో, వాడు పుట్టినరోజు అనగానే హ్యాపీ బర్త్‌డే అని చెప్తాము. శుభాశీస్సులు. జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన శుభాశీస్సులు అనుకుంటూ మనము దేహాలకే చెప్తూ ఉంటాము. శతంజీవ, చిరంజీవ, నూరేళ్ళు చల్లగా జీవించు అంటాం. అన్నీ మొత్తం ఆ దేహానికే ప్రయోగిస్తూ ఉంటాము. ఇది ఎంత అందమైన విషయం అంటే, ఎవరెవరైతే ఈ విధంగా శుభాశిష్యులు అనుకుంటూ దేహం మాత్రమే చూసి నువ్వు నూరేళ్ళు ఇట్లానే ఈ దేహంలో బ్రతికి ఉండు అని దేహానికి మాత్రమే చెప్పే మాటలేవున్నాయో అంత మాత్రమే చెప్పి ఊరుకునే వాళ్ళెవరున్నారో వాళ్ళందరూ ఎవరింతకీ? చార్వాకులు. వాళ్ళందరూ నాస్తికులు. వాళ్ళందరూ నాస్తికులు ఎందుకంటే ఆత్మను చూడరు. దేహమే ఆత్మ అనుకుని అది మాత్రం అట్లా పడుండాలి నూరేళ్ళంటారు. చాలా అందంగా మాట్లాడతారు. మన అమ్మలు, అమ్మమ్మలు, తాతలు, స్నేహితులు, పెద్దలు, చిన్నలు, వాళ్ళు, వీళ్ళు అందరూ. పెద్దవాళ్ళైతే
చిరకాలం జీవించు అని ఏదో తెలుగులోనో, దీర్ఘాయుష్మాన్ భవ అని సంస్కృతంలోనో, ఏదో ఫ్రెండ్స్ అట్లా అవుతే హ్యాపీ బర్త్‌డే, లాంగ్ లైఫ్ అనుకుంటూ చెప్తూ ఉంటారు గదా! వాళ్ళందరెవరు? చార్వాకులు. వాళ్ళందరూ లోకాయతికులు. ఎందుకంటే లోకం వరకు మాత్రమే, దేహం వరకు మాత్రమే చూస్తారు. జన్మే జూస్తారు. వాళ్ళందరూ నాస్తికులు. ఎందుకంటే ఆత్మ గురించి వాళ్ళకు చూపు లేదు. వాళ్ళందరూ అంధులు. ఎందుకు అంటే ఆత్మ చూపు లేదు కాబట్టి. వాళ్ళందరూ కబంధులు. ఎందుకు అంటే మొండెం. దేహం మాత్రమే చూస్తారు కాబట్టి. అటువంటి చార్వాకులు, లోకాయతికులు, అటువంటి నాస్తికులు, అటువంటి మందభాగ్యులు, అంధులు, కబంధులే హ్యాపీ బర్త్‌డేలు అవన్నీ చెప్పుకుంటూ తిరుగుతారు. చిరంజీవ అనుకుంటూ ఆశీర్వచనాలన్నీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళలో ఎవరైనా సరే ఈ రకంగా నిజంగా శుభాశీస్సులు ఇవ్వాలి అని అనుకునేవాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, చార్వాకులు ఇట్లాంటి వాళ్ళు గాదు. నిజంగా జ్ఞానులు, ఆస్తిక్య బుద్ధితో ఉన్నవాళ్ళు, ఆత్మ గురించిన ఎరుక కలిగిన వాళ్ళు, దేహం అట్లానే పడుండాలని దేహంతోటేమి సంబంధము? జడమైన పదార్థము. వాళ్ళు దాని గురించి మాట్లాడరు. కావాలంటే ఆత్మజ్ఞానం కలిగితే బాగుంటుంది. ఆ విధంగా నువ్వు సాధన చేసుకో అని ఏమైనా ఆశీర్వచనం చెయ్యాలి. నీకు బ్రహ్మజ్ఞానం కలుగుగాక అని ఎవరైనా ఆశీర్వచనం చేస్తే అది ఆశీర్వచనము. అది శుభాశిష్. మంగళకరమైన ఆశ. నీకు ఆత్మ విద్య అలవడుగాక, బ్రహ్మజ్ఞానం కలుగుగాక, నువ్వు ఆత్మశాంతిని పొందుగాక, ఆత్మశాంతిని పొందుగాక అనగానే మళ్ళీ నాకు వెంటనే ఇంకొక ఆలోచన. ఆత్మశాంతిని పొందుదుగాక అంటే చచ్చిపోతేనే ఆత్మశాంతి వీళ్ళకి గాబట్టి చార్వాకులకు. చనిపోమని మనం ఏమైనా శపిస్తున్నాం అనుకుంటారు మళ్ళీ పైగా. సరే ఎనివే అట్లా ఉంటారు వీళ్ళు. ఎవ్వరైనా సరే హ్యాపీ బర్త్‌డే చెప్పుకుంటూ తిరిగారంటే అందరూ చార్వాకులే. అందరూ నాస్తికులే. అందరూ అంధులు, కబంధులే. ఇది ఎంత వరకు ఉంటుందంటే, ఈ శతంజీవ అన్నది ఏదో మనము ఒకళ్ళకొకళ్ళం హ్యాపీ బర్త్‌డేలు చెప్పుకుంటే ఒక అందము. మనకు వేదం గూడా ఇట్లాంటి మంత్రాలన్నీ రాసిచ్చింది. మనం గూడా వాటిని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం. అదేమనింది? శతమానం భవతి శతాయుష్ శతేంద్రియః ఆయుష్యేవేంద్రియః ప్రతితిష్ఠతి అని శతమానం భవతి. నువ్వు నూరేళ్ళు ఉందుదువుగాక. నీకు నూరేళ్ల ఆయుష్షు ఉండుగాక. శతాయుష్షుగా నువ్వు శతేంద్రియాలు నీ మొత్తం ఇంద్రియాలు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా అట్లా ఉండుగాక. నీ ఇంద్రియాల్లో నీకు నూరేళ్ళు ప్రతిష్ఠితమై ఉండుగాక అని పాపం అది ఒక మంత్రం గూడా రాసిచ్చింది. మనం దానికి ట్యూన్స్ గట్టి, పాటలు గట్టి పాడుకుంటూ గూడా ఒకళ్ళకొకళ్ళము వాట్సాప్స్‌లో వాటిలో వీటిలో ఫార్వర్డ్‌లన్నీ జేసుకుంటూ ఉంటాము. సినిమా పాటలు గూడా కట్టి పాడుతూ ఉంటారు. సినిమాలు గూడా తీశారు ఆ పేరు బెట్టి. ఇంతకీ ఇటువంటి శతమానం భవతి శతాయుష్షులు మొదలుపెట్టినవన్నీ గూడా ఏమి అని మన ఈశావాస్యోపనిషత్తు ఎంత పరిహాసంగా జెప్పిందంటే మనకు, నీ ఇష్టంరా నీ ఇష్టము. ఒకవేళ నువ్వు నేను శతం సమాహ నూరేళ్ళు ఇట్లానే బ్రతుకుతాను నాకది కావాలి అని కోరావనుకో. ఎందుకు అంటే వాడు వీడు అమ్మమ్మలు, తాతలు, అన్నలు, అక్కలు, అమ్మలు, నాన్నలు, ఫ్రెండ్స్ అందరూ దీర్ఘాయుష్మాన్ భవ, నూరేళ్ళు జీవించు అనగానే వీడు గూడా అవును నేను అట్లానే జీవిస్తాను అని అన్నాడనుకోండి. అట్లానే జీవించరా నువ్వు? శతం సమాహ జిజ్జీవిషత్ అట్లానే కోరుకో మంచిది శుభం. కర్మలు చేసుకుంటూ అట్లానే ఉండు. జీవితం నీకు నూరేళ్ల ఆయుష్ ఉంటే ఏం చేస్తావు? నూరేళ్ళు కర్మలు చేసుకుంటూ కూర్చుంటావు. ఉండు అట్లానే నీ ఇష్టం మరి. అయితే అర్థం చేసుకో నువ్వు అట్లా ఉన్నావనుకో, నూరేళ్ళు నువ్వు ఈ బాడీతోటి, ఈ దేహంతోటి ఉండాలంటే నెక్స్ట్ జరగవలసిందేమి? నూరేళ్ల ఆయుష్ ఉండాలి. అప్పుడు నువ్వు అసురుడివైతావు తెలుస్తుందా? సో, ఎవరైనా మనకిక్కడ శతంజీవ అని ఆశీర్వచనం చేశారనుకో, నేను అది అవును నాకు కావాలి, నూరేళ్ల ఆయుష్‌తో నేనట్లా ఉండాలి, ఇట్లానే ఉండాలి కర్మలు చేసుకుంటూ అన్నాననుకో, అప్పుడు నేనేమవుతాను? అసురుడినవుతాను. ఎందుకంటే అసువులలో దేహంలో రమించేవాడిని గాబట్టి అసురుడినవుతాను.
ఈ నూరేళ్ళు ఇంద్రియాల్లో ఆయుష్షుండి ప్రతిష్ఠితమై ఉండాలి అనుకుంటే, ఆ ఇంద్రియాలు గూడా ఉండాలి గాబట్టి, ఇంద్రియారాముడినై రాక్షసుడినై ఉంటాను. అసువులలో రమిస్తూ అసురుడినై, ఇంద్రియాలతో రమిస్తూ రాక్షసుడినై అక్కడక్కడ ఉంటాను. బేసిక్‌లీ శతంజీవాని ఎవరైనా ఆశీర్వచనం చేస్తే నువ్వు అసురుడివై, రాక్షసుడివై అట్లానే కర్మలు చేస్తూ ఉండు. జ్ఞానం లుప్తమై, ఆత్మకు దూరమై, అనాత్మవై అని శాపం పెట్టడమే తప్ప అందులో ఆశీర్వచనం ఎక్కడుందో మరి నాకైతే కనిపించదు. సరే అదే విషయం ఇక్కడ చెప్తూ మన ఈశావాస్యం ఏమనిందంటే, "నువ్వు అట్టనే ఉన్నావనుకో కర్మలు చేస్తూ నూరేళ్ళు ఉండు అట్టనే. అసురుడివవుతావు నువ్వు. అంధేన తమస ఆవృతాః లోకాః" అంటే జన్మలొస్తాయి నీకు. కట్టిక చీకట్లతో నిండిన గుడ్డి జన్మలు. గుడ్డితనం ఎందుకు? అంధత్వం ఎందుకు? ఆత్మను తెలుసుకోలేవు కాబట్టి. అజ్ఞానంతో నిండి ఉన్న చీకట్లతో ఉంటావు గాబట్టి, అదిగో అజ్ఞానంతో నిండిన కటికి చీకట్లతో ఉన్న ఆత్మను తెలుసుకోలేని జన్మలే వస్తుంటాయి నీకు అట్లానే బతికుండాలంటే. మంచిది కావాలంటే నువ్వు కోరుకో మంచిది. ఆత్మహత్య చేసుకో నువ్వు అట్లనే. ఆత్మహత్యలు చేసుకొని, అనాత్మ దేహంతోటి తగులుకుని, నూరేళ్ళు దాంతో కలిసి తగులుకుని బ్రతకాలంటే బతుకురా నీ ఇష్టం. మంచిది కానీ అని శాపం పెట్టింది మనకి ఈశావాస్యం. చేసావే అనుకోరా నువ్వు నిజంగా చేసావే అనుకో అట్లా. నూరేళ్ళు బ్రతుకుతానండి అంటే, నేను గూడా ఇస్తాను నీకు పట్టు. నేను గూడా నీకు నువ్వది ఆశీర్వచనం అనుకుంటున్నావు గదా! నేను నేను గూడా నిన్ను ఆశీర్వదిస్తాను. నూరేళ్ళు అట్లా బతుకురా. కర్మలు చేసుకుంటూ ఉండు. గుడ్డి చీకట్లతో నిండిన ఆత్మను తెలుసుకొని తమహ లోకాలలో అటువంటి జన్మల్లో ఉండు. మంచి శుభం ఆత్మహత్య చేసుకో. ఎంత కాలం చేస్తావురా నువ్వు? అక్కడేదో నేను మంత్రం రాసిచ్చాను గాబట్టి నువ్వు చదువుకుంటూ తిరుగుతావా? శతమానం భవతి శతాయు శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతితిష్ఠతి అని ఎంతవరకుంటుందిరా నీకా ప్రతిష్ఠ? నూరేళ్ళు. నువ్వు ఎంత కాలం బ్రతికినా నూరేళ్ళే గదా! ఆ తర్వాతేమైంది? అప్రతిష్ఠ పాలైపోలేదు నువ్వు? ఏ ఆధారం లేకుండా పోతావు. గతి తప్పిపోతావు. నీకు నువ్వు దూరమయ్యి. ఎంతవరకుంటుంది నీకు ప్రతితిష్ఠతి అంటే ఉంటాయి ఆ ఇంద్రియాల్లో, ఆ దేహంలో, ఆ ప్రాణాల్లో నూరేళ్ళు ఆయుష్షు ఉన్నదే అనుకో. ఉంటే ఉన్నది. ఎంత కాలం ఉంటుందది? నూరేళ్లుంటుంది. అంతే కదా మాక్సిమం. ఆ తర్వాత ప్రతిష్ఠ ఏమైంది? అప్రతిష్ఠ పాలైపోతావు. ఆధారం లేకుండా నశించిపోతావు. పోనీ ఉన్నావే అనుకో నూరేళ్ళు. అప్పుడేమైంది? ఏదో ఇంద్రియాలనుకో. ఆ ఇంద్రియాలు వాటి లీడర్ నీ మనసు. అది ఎంత వేగంగా వెళ్తూ ఉంటుందో ఏం చేస్తావు? కర్మలే గదా నువ్వు చేసేది. బతికుండి ఏం చేస్తావు? నువ్వు చేసేది కర్మలే. ఆ చేసే కర్మలు చేస్తూ ఉండగానే ఆ కర్మలు చేయడం కోసం నీ మనసు కదులుతూ ఉంటే, కదులుతున్న మనసు, కదులుతున్న ఇంద్రియాలతో నువ్వు కదిలిపోతూ ఉంటే, నువ్వు ఎంత దూరం పరుగులు పెట్టినా సరే ఆ కర్మలు చేస్తూ, నీ కన్నా ముందే వెళ్లి ఉండేదొకటున్నది. తెలుసా నీకు? నీకు నూరేళ్ల ఆయుష్ ఇచ్చాననుకో నేను. నువ్వు కోరుకున్నావు గాబట్టి. హ్యాపీ బర్త్‌డేలనుకుంటూ, చిరంజీవ అనుకుంటూ, దీర్ఘాయుష్మాన్ భవ అనుకుంటూ నువ్వు కోరుకున్నావే అనుకో, ఇచ్చానే అనుకో. నూరేళ్లు ఉంటావనుకో, నూరేళ్లు ఊరికనే ఉంటావేంటి? కర్మలు చేసుకుంటూ తిరుగుతావు. నువ్వు ఎంత కర్మలు చేస్తూ ఎంత పరుగులు పెట్టినా గూడా, ఆ కాలం ఒకటొస్తుంది నీకన్నా వేగంగా వెళ్ళిపోగలిగింది. నీకన్నా వేగంగా నీ మనసుని మించి వేగంగా కదలగలిగిన కాలం ఉన్నదది. నీకన్నా ముందు వెళ్లి అక్కడుంటుంది. ఆ కాలమొస్తే ఏమవుతుంది? నువ్వు అప్రతిష్ట పాలైపోతావు. ప్రతిష్ట ఉండదింక నీకు. తెలుస్తున్నదా నీకు? అర్థమవుతున్నదా? అని మనకి 3 మంత్రాల్లో మొదటి మంత్రము జ్ఞానుల కోసము, జిజ్ఞాసతో ఉన్నవాళ్ళు ముముక్షువులు ఎవరున్నారో వాళ్ళ కోసం చెప్పవలసింది చెప్పి, అందులోనే ఫలశ్రుతి గూడా చెప్పి మీరక్కడ కూర్చొని ఆలోచన చేసుకోండి అని. తర్వాత ఈ 3 ఆ ఆలోచన లేని వాళ్ళ కోసము, ఈ శతమానం భవతి అనుకుంటూ, దీర్ఘాయుష్మాన్ భవ అనుకుంటూ తిరిగే వాళ్ళందరి కోసము ఈ 3 శ్లోకాల్లో అదేం చెప్పింది? నూరేళ్లు బతుకుంటానంటావా నువ్వు? అయితే ఇక్కడ దేహం, ఆత్మ అన్న భావనతో ఉన్నావు నువ్వు దేహాభిమానివి. ఆ నూరేళ్లు దేహాభిమానంతో బతికుండాలంటే నీకు ప్రాణాలుండవు కాబట్టి ఇక్కడ ప్రాణాలు. ఎక్కడికొచ్చాం మనము? ఫస్ట్ దేహం ఉండాలి గదా! నూరేళ్లు జిజీవిషేత్ అంటే అదిగో దేహమొచ్చింది. తర్వాత నీకు అందులో ప్రాణాలుండాలి గదా! పటు. మూడో మంత్రంలో అసువులుంటాయి. నూరేళ్లుంటాయి పటు. తీసుకో. ఆత్మహత్య చేసుకొని, అసువులు బెట్టుకుని అసురుడివై నువ్వు
ఆ దేహాల్లో తిరుగుతూ ఉండి కర్మలు చేసుకుంటూ. అయిందా? ఆ తర్వాత ఇంద్రియాలు కావాలి కదా నీకు. దేహం అయిపోయింది, ప్రాణం అయిపోయింది, ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలను బెట్టుకుంటూ, పరిగెత్తుకుంటూ కర్మలు చేస్తూ తిరుగు. నువ్వు ఎంత పరిగెత్తినా సరే, నీ కన్నా వేగంగా, నీ మనసు కన్నా వేగంగా, నీ ఇంద్రియాల కన్నా వేగంగా పరిగెత్తే కాలమొకటున్నది. కాలాన్ని అనిమిషము అని పిలుస్తారు. అనిమిషము అంటే న నిమిషతి చలతి ఇతి అని ఆగకుండా కదులుతూ ఉంటుంది అని దానికర్థం. ఆగకుండా కదులుతూ ఉండేది కాలము. అది నీకన్నా ముందెళ్ళి అక్కడుంటుంది. నువ్విక్కడుంటే నీతో పాటు ఇక్కడుంటుంది. నువ్వు కదులుతుంటే నీతో పాటు కదులుతుంది. నువ్వు ఎంత దూరం వెళ్తే నీకన్నా ముందెళ్ళి అక్కడుంటుంది. నీకా రోజొచ్చిందంటే నిన్ను లేపేస్తుంది. ఏమైతావప్పుడు నువ్వు? నీ ప్రతిష్ఠ ఏమైంది? ప్రతితిష్ఠతి అని పద్యాలన్నీ చదువుతావా మంత్రాలన్నీ? అని ఈ 3 మంత్రాల్లో దేహ, ప్రాణ, ఇంద్రియాల గురించి దులిపింది మన ఈశావాస్యం. అయినా గూడా మనకు ఆలోచన రాదు. అయినా ఇదేదో పెద్ద మహా మంత్రాలు, ఇవేవో గొప్ప ఆశీర్వచనాలనుకుంటూ తిరుగుతాము. ఏమి ఉన్నది అందులో ఆశీర్వచనము? ఆత్మజ్ఞానం గురించి గాని, బ్రహ్మజ్ఞానం గురించి గాని, ఏదైనా తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో కూడి ఉన్న అవి ఏది ఒక్కటి తెలుసుకుంటే ఇంక మళ్ళీ ఏది తెలుసుకునే అవసరం రాదో, అటువంటిది ఒక్కటి నేర్చుకో అని మన ఉద్దాలకుల వారు శ్వేతకేతుకు చేసింది ఆశీర్వచనము. శ్వేతకేతుకు నూరేళ్ళు ఇట్లనే ఇదే బాడీలో పడుండ్రా నువ్వు అని తన కొడుక్కు ఉద్దాలకుల వారు ఆశీర్వచనంలాగా కనిపించే శాపాలన్నీ పెట్టలేదాయన. యాక్చువల్‌గా ఆశీర్వచనం చేశారాయన. యాక్చువల్‌గా ఆశీర్వచనము. ఆయన కోరుకున్నదేమి ఆయన కొడుక్కు శ్వేతకేతో, సౌమ్య నాయనా ఏ ఒక్కటి తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన పని లేదు. అది తెలుసుకున్నావా? అని అడిగాడు. లేదు నాన్న అంటే, సరే నువ్వు కూర్చో అని ఆయన అది నేర్పించాడు. అది ఆశీర్వచనము. ఇవన్నీ గాదు. ఇంకిక్కడి నుంచి ప్రాణం గురించి ఆలోచన చేద్దాం పట్టండి. కేచిత్ కొంతమందుంటారు. శ్వసామి, జీవామి, క్షుధితోస్మి, పిపాసితః ఇత్యాది ప్రత్యయ బలాత్ ప్రాణం ఆత్మ ఇతి మన్యతే. కొంతమంది ఏమంటారంటే, నేను ఊపిరి పీల్చుకుని వదులుతూ ఉన్నాను గదండీ! కాబట్టి జీవించి ఉన్నాను. అదిగో ఆకలవుతూ ఉన్నదండి నాకు. అదిగో దాహమవుతూ ఉన్నది నాకు అని ప్రాణం యొక్క ధర్మాలేమున్నాయో వాటిని పట్టుకుని, కాబట్టి ప్రాణమే ఆత్మ అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళ గురించి నాకింకా ఎక్కువగా జాలి, నవ్వు వచ్చాయి. దీని గురించి చదువుతూ, ఆలోచిస్తూ నోట్స్ రాసుకుంటున్నప్పుడు. వీళ్ళ శతమానాన్ని మించి ప్రాణమే నేను అనుకున్న వాళ్ళ గురించి ఒక అందమైన విషయం ఉంది. అది గూడా చెప్తాను వినండి. ఈ వీళ్ళ శతమానం ఎంత అస్తవ్యస్తమైన, అనర్థమైన విషయమో, అర్థం లేని విషయమో దేహాభిమానులకు, అట్లానే ప్రాణాభిమానులకు గూడా అటువంటి అర్థం లేని, వ్యర్థమైన, అనర్థకరమైన, హాస్యాస్పదమైన విషయం ఒకటున్నది. ఇది గూడా మనము ఏదో గొప్ప విషయం అనుకుంటాము. ఎవరైనా తుమ్మారనుకోండి, వెంటనే బ్లెస్ యూ అంటాం ఇంగ్లీష్‌లో. లేపోతే ఏదో తెలుగు స్లాష్ సాంస్క్రిట్‌లో చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ అంటాము. ఎందుకంటాము అని ఆలోచన చేశారా? ఆటోమేటిక్‌గా ఎవడైనా తుమ్మాడు అనగానే ఈ మాట అన్నారనుకోండి మీరు. అనడం అలవాటుందనుకోండి. ఎవరైనా తుమ్మగానే బ్లెస్ యూ అనడం, లేతే ఎవరైనా తుమ్మగానే దీర్ఘాయుష్మాన్ భవ అనో, చిరంజీవ అనో, ఏదో ఇట్లాంటి ఆశీర్వచనం ఏదైనా చేసే లక్షణం మీకున్నదనుకోండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు తుమ్మగానే ఈ మాట అంటారో? ఆలోచించుకోండి నవ్వొస్తుంది. ఎందుకు అంటే గట్టిగా ఎవడైనా తుమ్మాడంటే, ఆ తుమ్ముతో పాటు వాడిలో ఉన్న ఊపిర్లు అంటే ప్రాణాలు వెళ్ళిపోయి ఇంక మళ్ళీ వెనక్కి రావో ఏమో అని అట్లా జరగకుండా ఉండడం కోసం అదిగో చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ, బ్లెస్ యూ అని చెప్పుకుంటారు. అది ఎంత హాస్యాస్పదమో. తుమ్మితే పోయే ప్రాణాల గురించి అంతటి అశాశ్వతమైన వాటి గురించి ఆలోచన చేస్తూ అది నేననుకుంటున్నామా? అంతటి అశాశ్వతమైంది తుమ్మితే పోయే ప్రాణము అది నేననుకుంటున్నామా? ఎంతటి అన్యాయంతోటున్నాము, ఎంతటి అజ్ఞానంతోటున్నాము. ఎందుకంటామో గూడా తెలీదు. చాలా మందికసలు ఎందుకట్లా అంటామో గూడా తెలీదు. ఆలోచన ఉండదు. అనాలోచితంగా వాళ్ళంటారు, వీళ్ళంటారు, నేనంటాను అని ఏదో అలవాటు జేసుకొని అనడము.
ఆలోచించి చూస్తేనేమో ఇదిగో ఇది కారణము. ఎందుకు తుమ్మగానే వాళ్ళట్లా అంటారు. ఎందుకంటే అంత భయం, అంత భయం. తుమ్మితే గూడా ప్రాణం ఆ ముక్కులో నుంచి వెళ్ళిపోతుందో ఏమో ఆకాస్తా అని అంత భయం. ఉండాలి ప్రాణం ఎప్పటికప్పటికి. ఎంతకాలం అట పడుండాలి. శతమానం పడుండాలక్కడ. మనకు నూరేళ్ల ఆయుష్షు. తుమ్మితే పోతుందో ఏమో అని అంత భయం. ఇంకా అంత భయపడుకుంటూ, అంత భయపడి తుమ్మితే పోతుంది ప్రాణం అనుకుంటూ భయపడుతూ మనము బ్రతుకుతూ ఉంటే అదొక బ్రతుకా? నూరేళ్లు కర్మలు చేస్తూ ఆ దేహంలో ఉండరా నీ కర్మ ఇట్లాంటి జీవితం తెచ్చుకుంటావు అని శపిస్తుంటే ఈశావాస్యం. అయినా సరే నాకు అటువంటి శతం సమాహ బ్రతికుండే విధంగా ఆశీర్వచనం కావాలని కోరుకునేది అదొక ఆశీర్వచనమా? ఏమి కోరుకుంటున్నాం మనమసలు? మనము మన కోసం ఏం కోరుకుంటున్నాము? పక్కన వాడి కోసం ఏం కోరుకుంటున్నాము? అసలు ఆలోచన చేస్తున్నామా? ఎంత అనాలోచితంగా, ఎంత హాస్యాస్పదంగా, ఎంత అనర్థంతో కూడిన వ్యర్థమైన జీవితాలు గడుపుతున్నాం మనము చూసుకుంటున్నామా? సరే అట్లా ఉన్నారు వీళ్ళు. అదిగో ఆకలేస్తుంది, దాహమేస్తుంది, ఏదో బతికున్నాను కాబట్టి ప్రాణం తోటున్నాను కాబట్టి ఇదే నేను మాంచిసువం అక్కడున్నావు నువ్వు. తుమ్మితో పోయే ప్రాణం బెట్టుకుని నువ్వనుకుంటున్నావా? శాశ్వతమై, సత్యమై, నిత్యమై, అనంతమై ఉన్న నిన్ను నువ్వు తుమ్మితో పోయే ప్రాణంతో కలుపుకొని చూసుకుంటున్నావా? నీ కర్మ ఏమి జేస్తాము? ఇంకా వీళ్ళుంటారు ఇంద్రియారాములు. వీళ్ళ గురించి చూద్దాము. కేచిత్ శృణోమి, పశ్యామి, జిఘ్రామి, ఆస్వాదయామి అహం ఇతి ఇంద్రియాణాం ఆత్మత్వం ప్రతియంతి తతః అధికం. సరే తతః అధికం తర్వాత చూద్దాం. ముందు ఇంతవరకు చూద్దాం. కేచిత్ కొంతమంది ఉంటారు. నేను వింటున్నానండి. నేను చూస్తున్నానండి. నేను వాసన చూస్తూ ఉన్నానండి. నేను రుచి చూస్తూ ఉన్నానండి అహము. అని ఇంద్రియాలను పట్టుకుని కంటితో చూస్తాను, చెవులతో వింటాను, ముక్కుతో వాసన చూస్తాను, ఏదో నాలుకతో రుచి చూస్తాను. ఇవన్నీ ఇంద్రియాలు గాబట్టి, ఇవన్నీ నేనే గదా! ఇవన్నీ చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను, చూస్తున్నాను అంటున్నాను గాబట్టి, చూస్తున్నాను, ఆస్వాదిస్తున్నానని అంటున్నది నేను గాబట్టి, ఆ ఇంద్రియాలే ఆత్మ అనుకునే అన్యాయంతోటి ఉంటాము. మనమెందుకుంటాం? ఇక్కడ కూర్చున్న మనమేమి ఉండము. వాళ్ళుంటారు చార్వాకులు. వాళ్ళు లోకాయతికులు దేహాలు మాత్రమే చూసి, ప్రాణాలు మాత్రమే చూసి, ఇంద్రియాలు మాత్రం పనిచేస్తే ఇంక అంత మాత్రం చాలనుకుని, దానికే సంతృప్తి పడేవాళ్ళెవరుంటారో, మొత్తం అంతా పోగొట్టుకుని, ఎంతో గుమ్మడి పండు పోగొట్టుకొని, ఆవగింజ దగ్గర పట్టుకుని చాలా ఆనందించే వాళ్ళెవరుంటారో, వాళ్ళందరూ అట్లా ఉంటారు. ఇంక వీళ్ళని మించి అధికంగా ఇంకా కొంతమందుంటారు. జానామి ప్రత్యయబలాత్ బుద్ధిః ఇతి అపరే జగుః. తెలుసుకుంటున్నాను అన్న ఆలోచన ఉన్నది గదండీ! అందుకని తెలుసుకుంటున్నాను అని చెప్పేదెవరు? నేను గదా! కాబట్టి ఆ బుద్ధే ఇంకా అపరం. దీన్ని మించింది ఇంక లేదు అని అపరే ఇంక కొంతమంది జగుహు అంటూ ఉంటారు. వీళ్ళందరూ గూడా మాయా వ్యామూఢ చిత్తులు. మాయ చేత విశేషంగా ఆశాంతము మూఢత్వంతో నిండి ఉన్న మనసులతో ఉన్నవాళ్ళు అంత మాత్రమే చూస్తూ ఉన్నవాళ్ళుంటారు. తేషాం వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క మతాల్లో ఉన్న మతము అంటే ఆలోచన. వాళ్ళ థాట్ ప్రాసెస్‌లో ఉన్న దోషాలను చూపిస్తూ దూషణం ఉచ్యతే కాదు అని నిరాకరిస్తూ ఇంకిక్కడి నుంచి చెప్తూ వస్తారు. ఒక్కొక్కళ్ళని పట్టుకుని మనం ఇంతవరకు చాలా పరిహాసంగా చెప్పుకుంటూ వచ్చాము. ఇందులో ఉన్న అందము, ప్రాణం, దేహం, ఇంద్రియాలు చూసుకుంటున్న వాళ్ళ గురించి. ఇంకిక్కడి నుంచి కొంచెం సైంటిఫిక్‌గా పాపము జాగ్రత్తగా అనలైజ్ చేసి, "నువ్వు చూడరా నువ్వేమి కోరుకుంటున్నావో ఆలోచన చేసుకొని చూసుకో. ఏదో ఒకటి అనుకోకు. చాలా అనర్థం కలుగుతుంది" అని చెప్తూ వస్తారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం నుంచి ఒక్కొక్కటి పట్టుకుని మనము విచారణ చేస్తూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.